సేవింగ్స్ అకౌంట్ ఉంది. నేను ఎటువంటి డిపాజిట్ తీసుకోవాలనుకోవట్లేదు. సో, ఫైనాన్స్ లాకర్ కోసం వెళ్ళినప్పుడు ఎటువంటి కండిషన్స్‌లో బ్యాంక్ వాళ్ళు నాకు బ్యాంక్ లాకర్ ఇష్యూ చేయగలరు? మీరేమీ డిపాజిట్ తీసుకోలేదని చెప్పినా ఆర్బీఐ గైడ్లైన్ ప్రకారం బ్యాంక్ మీకు లాకర్ ఇవ్వడానికి అడ్డంకి లేం. కొత్త మార్గదర్శకాల ప్రకారం వారు 3 ఏళ్ల లాకర్ రెంట్ కి సరిపడే టర్మ్ డిపాజిట్ అడగవచ్చు, కానీ అది కూడా మ్యాండేటరీ కాదు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం లాకర్ లో క్యాష్ పెట్టడం అనుమతించరు. రీసెంట్‌గా నేను ఒక ఫ్లాట్‌కి వెళ్ళాను. తెలిసిన వాళ్ళ ఫ్లాట్‌కి. అక్కడ ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుందనమాట. నేను 3,00,000 డిపాజిట్ చేయమన్నారు. నాకు లాకర్ ఇస్తా అన్నారు బ్యాంక్‌లో అని. అపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో 3,00,000 అంటే చాలా తక్కువండి మీకు. నేను 10,00,000కి నేను డిపాజిట్ చేస్తే నాకు పెద్ద లాకర్ ఇచ్చారు. సో, 3,00,000 అంటే మీరు నో డౌట్ వితౌట్ హెసిటేషన్ డిపాజిట్ చేసి మీరు లాకర్ తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుందనమాట. సో, నేను వాళ్ళకి ఆర్బీఐ గైడ్లైన్స్ చెప్పే ప్రయత్నం చేశాను. అయినా కూడా లేదండి, డిపాజిట్ లేకుండా మీకు బ్యాంక్ లాకరు ఇంపాసిబుల్, ఎవరు ఇవ్వరు. అది రూల్ ఉందండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో, ఈరోజు వీడియోలో నేను డీటెయిల్‌గా అసలు బ్యాంక్ లాకర్‌కి సంబంధించి ఏ గైడ్‌లైను, ఆర్టికల్ నెంబర్ ఎంత, ఎప్పటి నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, ఎప్పటి నుంచి మనకి రూలింగ్‌లో ఉంది, ఎటువంటి డిపాజిట్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ కట్టించుకోకూడదు బ్యాంక్ లాకర్ ఇచ్చేటప్పుడు అనేది మనం పర్ప్లెక్సిటీ ఏఐ తోటి మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకున్నాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ పర్ప్లెక్స్ ద్వారా మీకు ఈరోజు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. హై పర్ప్లెక్సిటీ. హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే? చెప్పండి, మీకు ఏం తెలుసుకోవాలని ఉందో చెప్పండి. నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మనం బ్యాంకు లాకర్ కోసం వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు మన దగ్గర డిపాజిట్ కానీ లేక ఇన్సూరెన్స్ కానీ కట్టాలి అని రూల్ ఉందా? లేదు అంటే మనం బ్యాంక్ లాకరు ఏ బేస్ మీద వాళ్ళు మనకి ఇవ్వాలి? సరైన ప్రశ్న. బ్యాంక్ లాకర్ ఇచ్చే విషయంలో ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నాయి. వాటి ప్రకారం లాకర్ తీసుకునే కస్టమర్ దగ్గర ఏదైనా డిపాజిట్ లేదా ఫైనాన్షియల్ ప్రోడక్ట్ తీసుకోవాలి అని నియమం లేదు. కస్టమర్కు ఎలాంటి ప్రెషర్ పెట్టడం నిషిద్ధం. అయితే కొన్ని సెక్యూరిటీ డిపాజిట్స్ తీసుకోవడం సాధారణం. అది వంటి వివరాలు ప్రతి బ్యాంక్ పాలసీ, ఆర్బీఐ మార్గదర్శకాలు ఆధారంగా ఉంటాయి. మీరు ఏదైనా బ్యాంక్ లాకర్ తీసుకునే ముందు ఆ బ్యాంక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ స్పష్టంగా తెలుసుకోవడం మంచిది. సో, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం డిపాజిట్ అనేది మ్యాండేటరీ కాదా? అలాగే ఇన్సూరెన్స్ కట్టాలి అని కొంతమంది అడుగుతారు బ్యాంక్ వాళ్ళు. సో, అది కూడా మ్యాండేటరీయా లేకపోతే నాన్ మ్యాండేటరీయా? చాలా స్పష్టంగా చెప్తా. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం లాకర్ తీసుకునే వ్యక్తి దగ్గర నుంచి డిపాజిట్ పెట్టడం మ్యాండేటరీ కాదు. బ్యాంక్ వాళ్ళు కస్టమర్ మీద బలవంతంగా డిపాజిట్ తీసుకోవడం లేదా ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఫోర్స్ చేయడం అనేది అనుమతించరు. ఇవి పూర్తిగా కస్టమర్ చాయిస్. కేవలం లాకర్ రెంటల్ ఫీజు ఉంటుంది. అలాగే చిన్న సెక్యూరిటీ డిపాజిట్ వంటివి ఉండవచ్చు, కానీ అది ఖచ్చితంగా మ్యాండేటరీ కాదు. ఈ విషయంలో ఏదైనా బ్యాంక్ బలవంతం చేస్తుంటే మీరు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రస్తావించి వారితో మాట్లాడవచ్చు. ఓకే. ఆర్బీఐ గైడ్లైన్స్ అంటున్నావు కాబట్టి ఆర్బీఐ ఈ గైడ్లైన్స్ ఎప్పుడు ఇష్యూ చేసింది? సో, ఆ డేట్‌తో సహా ఎప్పటి నుంచి ఈ డిపాజిట్ మ్యాండేటరీ కాదు, ఇన్సూరెన్స్ వంటివి ఇవ్వకూడదు అని చెప్పి చెప్తుందో ఆ జీవో ఆర్ ఆ గైడ్లైన్స్ డీటెయిల్స్ చెప్పగలవా? ఆర్బీఐ లాకర్ సంబంధిత కొత్త మార్గదర్శకాలు 2021 ఆగస్టు 18న విడుదలయ్యాయి. ఆ మార్గదర్శకాల్లో కీలకమైన పాయింట్ ఏంటంటే బ్యాంకులు లాకర్ కస్టమర్లకు ఏ విధమైన బీమా, ఇన్సూరెన్స్ ఉత్పత్తులను లాకర్ కంటెంట్ కోసం బలవంతంగా ఆఫర్ చేయకూడదు. అలాగే లాకర్ కస్టమర్లకు పెద్ద మొత్తంలో డిపాజిట్ పెట్టాలని మ్యాండేటరీగా కోరడం కూడా అనుమతించరు. ఈ కొత్త నియమాల ప్రకారం బ్యాంకులు కేవలం 3 ఏళ్ల లాకర్ రెంట్ మరియు లాకర్ బ్రేక్ ఓపెన్ ఖర్చు కవర్ అయ్యేంత వరకు మాత్రమే ఒక టర్మ్ డిపాజిట్ తీసుకోవచ్చు. ఇది కూడా కస్టమర్ బ్యాలెన్స్ ఆధారపడి ఉంటుంది. అయితే లాకర్ తీసుకోవడం కోసం ఖచ్చితంగా ఏదైనా ఫైనాన్షియల్ ప్రోడక్ట్ లేదా ఇన్సూరెన్స్ తీసుకోవాలని బలవంతంగా చెప్పలేరు. ఈ మార్గదర్శకాలు 2023 డిసెంబర్ 31 నుండి అమల్లోకి వచ్చాయి. 2023-2025 మధ్య కాలంలో ఈ కొత్త మార్గదర్శకాలు పూర్తిగా అమలు చేయాలని ఆర్బీఐ సూచించింది. ఓకే. ఇప్పుడు నేను బ్యాంక్ లాకర్‌లో డాక్యుమెంట్స్ కానీ, గోల్డ్ కానీ నేను నిల్వ ఉంచుకుంటాను. అంటే అది నేను దాచుకుంటాను. సో, ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు లాకర్‌లో బ్యాంక్‌లో ఉన్న నా వస్తువులు పోతే బ్యాంకు లాకర్‌లోంచి ఎంత అమౌంట్ వరకి బ్యాంక్ వాళ్ళు నాకు రీపేమెంట్ చేస్తారు? ఎంతవరకు ష్యూరిటీ ఉంటుంది? ఇప్పుడు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చారు. లాకర్లో ఉన్న వస్తువులు బ్యాంక్ నిర్లక్ష్యం వల్ల పోతే
బ్యాంక్ గరిష్టంగా ఆ లాకర్ వార్షిక రెంట్కి 100 రెట్లు వరకు కంపెన్సేషన్ ఇవ్వాలి. అర్థాత్ మీ లాకర్కి సంతసారానికి ఎంత రెంట్ ఉందో దాని 100 రెట్లు వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది బ్యాంక్ ఉద్యోగుల నిర్లక్ష్యం లేక బ్యాంక్ వైఫల్యం వల్ల జరిగినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. సహజ విపత్తులు, కస్టమర్ తప్పిదాలు వంటివి అయితే ఇది వర్తించదు. ఓకే. ఒకవేళ నేను బ్యాంక్‌లో క్యాష్ దాచుకోవచ్చా? ఒకవేళ దాచుకున్న క్యాష్ పాడైపోతే అంటే చెదలబట్టం గాని, లేకపోతే ఏదన్నా డ్యామేజ్ అయితే బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? అవును, ఇది చాలా ముఖ్యం. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం లాకర్లో క్యాష్ పెట్టడం అనుమతించరు. మీరు లాకర్లో డాక్యుమెంట్స్, గోల్డ్ లేదా ఇతర వాల్యుబుల్స్ పెట్టవచ్చు, కానీ క్యాష్ అయితే అవతల ఉండవాలి. కాబట్టి లాకర్లో క్యాష్ ఉంచి అది దెబ్బతిన్నా పోయినా బ్యాంక్ దానికి బాధ్యత తీసుకోదు. ఇది ఆర్బీఐ మార్గదర్శకాల్లో చాలా క్లియర్గా చెప్పారు. ఫైనల్‌గా కంక్లూజన్‌లో నాకు బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉంది. నేను ఎటువంటి డిపాజిట్ తీసుకోవాలనుకోవట్లేదు. సో, ఫైనల్‌గా కంక్లూజన్ ఇవ్వు. నేను బ్యాంక్ లాకర్ కోసం వెళ్ళినప్పుడు ఎటువంటి కండిషన్స్‌లో బ్యాంక్ వాళ్ళు నాకు బ్యాంక్ లాకర్ ఇష్యూ చేయగలరు? మీరేమీ డిపాజిట్ తీసుకోలేదని చెప్పినా ఆర్బీఐ గైడ్లైన్ ప్రకారం బ్యాంక్ మీకు లాకర్ ఇవ్వడానికి అడ్డంకి లేం. ముఖ్యంగా బ్యాంక్ కస్టమర్ డ్యూ డిలిజెన్స్, కేవైసీ పూర్తిగా ఉంటే, అకౌంట్ బాగుంటే, లాకర్ ఖాళీగా ఉంటే ఇబ్బంది ఉండదు. కొత్త మార్గదర్శకాల ప్రకారం వారు 3 ఏళ్ల లాకర్ రెంట్కి సరిపడే టర్మ్ డిపాజిట్ అడగవచ్చు, కానీ అది కూడా మ్యాండేటరీ కాదు. అందుకే మీకు సేవింగ్స్ అకౌంట్ ఉండే చాలంతే. ముఖ్యంగా బ్యాంక్ దగ్గర ఖాళీ లాకర్ ఉండా, మీ కేవైసీ ప్రామాణికంగా ఉండా, రెగ్యులర్ రెంట్ చెల్లించగలరా, ఈ అంశాలు మాత్రమే ముఖ్యం. ఓకే. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు నాకు మ్యాండేటరీ అని చెప్పి నాకు లాకర్ ఖాళీగా ఉన్నా కూడా డిపాజిట్ లేకపోతే ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నేను మీకు లాకర్ ఇవ్వము అంటే నేను ఎవరికి కంప్లెయింట్ చేయాలి? దాని డీటెయిల్స్ చెప్పగలవా? మీరు బ్యాంకు వద్ద డిపాజిట్ తీసుకోమని మీకు బలవంతం చేస్తున్నారు అనిపిస్తే మీరు ముందుగా ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్తో ఒకసారి మాట్లాడాలి. తరువాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఆ బ్యాంక్లోని గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజంని వినియోగించాలి. ఇంకా సమస్య తీరకపోతే మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ వారి బ్యాంకింగ్ లోకపాలి, బ్యాంకింగ్ ఓంబుడ్స్మన్ వద్ద ఫిర్యాదు చేసుకోవచ్చు. ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లో బ్యాంకింగ్ లోకపాలి ఫిర్యాదు పెట్టడానికి నేరుగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. అందువల్ల మీకు న్యాయం దొరకడం ఖాయం. ఓకే. థ్యాంక్ యూ. సో, చూసారు కదా! ఇలా మనకేంటంటే ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాంక్ లాకర్ తీసుకోవాలంటే మనకి ఎటువంటి డిపాజిట్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ తీసుకోవాలి అని చెప్పేసి మ్యాండేటరీగా మనకి ప్రెషర్ అయితే ఇవ్వకూడదు. మనకి 3 ఇయర్స్ లాకర్ రెంట్ ఏదైతే ఉంటుందో అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ 6,000 లాకర్ రెంట్ అయితే గనుక 3 ఇయర్స్ అంటే 18,000 రూపీస్ వరకు మనకి డిపాజిట్ చేయమని చెప్పొచ్చు. దాని ప్రకారం వాళ్ళకి లాకర్ రెంట్ మనం కట్టకపోతే దాని నుంచి వాళ్ళు లాకర్ రెంట్ తీసుకొని వాళ్ళు పే చేసుకోవడం కోసం ఆ డిపాజిట్ కూడా అడుగుతారనమాట. సో, ఈ విధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయి. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మన ఛానల్‌ని ఇప్పటివరకు ఎవరైనా ఫాలో చేయకపోతే ప్లీజ్ ఫాలో చేయండి. మరింత ఫైనాన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను.